అలానే కాకుండా మనకి వాల్వులర్ హార్ట్ డిసీజ్ అని స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గుండె ఎలా పనిచేస్తుంది, గుండెకి మనకి 4 చేంబర్స్ ఉంటాయి. ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ నాలుగు రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి రక్త ప్రవాహం చేస్తుంది. అంటే ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్ళడానికి మధ్యలో ఒక డోర్ ఉంది, ఆ డోర్నే వాల్వ్ అంటారు. అట్లానే గుండెలో 4 రకాల వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. మైట్రల్ వాల్వ్, అయాటిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్. ముఖ్యంగా తరచుగా మనం చూసే జబ్బులు ఇక్కడ మెయిన్గా మనకు వచ్చేది అయాటిక్ వాల్వ్ అండ్ మైట్రల్ వాల్వ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పై చేంబర్ నుంచి కింద చేంబర్కి రక్తం వెళ్ళాలంటే ఈ డోర్ ఓపెన్ కావాలి. ఈ డోర్ ఓపెన్ అయినప్పుడే ఈ రక్తం ఈ చేంబర్ నుంచి చేంబర్కి వెళ్ళి ఈ చేంబర్ నుంచి మళ్ళీ పంప్ లాగా గుండె కొట్టుకున్నప్పుడు గుండెలో అన్ని భాగాలకి రక్తం అనేది చేరుకుంటుంది. ఈ వాల్వ్. నా పేరు డాక్టర్ సాయి సుధాకర్, చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, గ్లెనిగల్ హాస్పిటల్స్, లక్డీ కపూర్ అండ్ ఎల్బీ నగర్ అండి. సో మనం మొదటిసారిగా మైట్రల్ క్లిప్ అనే ప్రొసీజర్ చేయడం జరిగింది. ఇది యూజువల్గా హార్ట్ ఫెయిలియర్, గుండె వీక్గా ఉండే పేషెంట్స్, హార్ట్ ఫెయిలియర్లో సివియర్ మైట్రల్ రిగస్టేషన్ అంటే బ్లడ్ ఫ్లో ఒక చేంబర్ నుంచి ఇంకో చేంబర్ బ్యాక్ తిరిగి రావడం ఉండే పేషెంట్స్ని సివియర్ మైట్రల్ రిగస్టేషన్ ఉండే పేషెంట్కి చేయడం జరిగింది. అది యూజువల్గా 70 ఏళ్ళ వయసు ఉన్న మన పేషెంట్. ఆయన డైలీ యాక్టివిటీస్ కూడా చేయడానికి చాలా కష్టపడతా ఉండే, నడవడానికి కష్టంగా ఉంది, నడిస్తే ఆయాసం, బాత్రూమ్కి వెళ్ళంగానే ఆయాసం అని సఫర్ అవుతూ ఉన్నారు. సో యూజువల్గా ఇలాంటి పేషెంట్స్కి హార్ట్ ఫెయిలియర్, సివియర్ మైట్రల్ డిగస్టేషన్ ఉండే పేషెంట్స్కి మనం యూజువల్గా ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేది మెడికల్ మేనేజ్మెంట్ మందులతో స్టెబిలైజ్ చేసి మైట్రల్ వాల్ రిపేర్ కానీ మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ అటువంటి ఓపెన్ హార్ట్ సర్జరీ అనే ప్రొసీజరే చేయడం జరిగేది ఇన్నాళ్ళు. కానీ పేషెంట్కి వయసు వల్లనో, వేరే జబ్బులు ఉండడం వల్లనో, చాలా వీక్గా ఉండడం వల్లనో, బాడీ సహకరించకపోవడం వల్లనో, వేరే కారణాల వల్ల పేషెంట్ కొన్నిసార్లు ఫిట్ ఉండడు. ఎనీ మైట్రల్ ప్రొసీజర్ అంటే పెద్ద ఆపరేషన్కి ఫిట్గా ఉండకపోవచ్చు. అట్లాంటి పేషెంట్స్కు మైట్రల్ క్లిప్ అనేది ఆధునికంగా మొదటిసారి రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మనం మొదటిసారిగా ఈ ప్రొసీజర్ ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని మనం రెగ్యులర్గా మీరు చూసే యాంజియోగ్రాము, యాంజియోప్లాస్టియో, స్టెంటింగ్ ప్రొసీజర్ ద్వారా అంటే చిన్న ఇన్సిషన్, కాళ్ళ మధ్యలో ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి ఆ క్లిప్ని గుండెల్లాగా పంపించి ఆ 2 వాల్స్ మధ్య ఉండే గ్యాప్ని వల్ల దేనివల్ల అయితే మైట్రల్ వాల్వ్ వల్ల లీకేజ్ ఉన్నదో ఆ రెండింటిని క్లిప్ ద్వారా దాన్ని క్లిప్ చేసి లీకేజ్ ఆపడం జరిగింది. దీనివల్ల ఆ లీకేజ్ ఆగడం వల్ల ఇమీడియట్గా హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ అనేది తగ్గి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఈ ప్రొసీజర్ వల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీనివల్ల రిస్క్ అనేది అంటే కటింగ్ కానీ స్టిచ్ కానీ ఏది లేకుండా పేషెంట్ ఒక రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. వయసు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగరు వల్ల ఈ ఇన్ఫెక్షను, ఈ ఛాన్సెస్, ఈ కాంప్లికేషన్స్ అవన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇప్పుడు ప్రొసీజర్ చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈ క్లిప్ అనేది మన దేశంలోనే తయారు చేయిస్తున్న క్లిప్. వేరే దేశాల్లో కూడా ఈ క్లిప్కి యూజ్ చేయడం జరుగుతుంది. ప్రొసీజర్ రిస్క్ కూడా చాలా తక్కువ అండ్ అవుట్కమ్ కూడా చాలా బాగా వచ్చింది. దీనివల్ల చాలామంది పేషెంట్స్ ఎవరైతే హార్ట్ ఫెయిలియర్లో సఫర్ అవుతున్నారో, మైట్రల్ రీగస్టేషన్లను వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం లేకుండా డెఫినెట్గా 70 years 65 ఏళ్ళు ఏజ్డ్ ఉన్న పేషెంట్స్ ఈ క్లిప్ ట్రీట్మెంట్కి సరైన ఇండికేషన్స్ వీళ్ళు క్లిప్ వాడడం చేయొచ్చు. ఆపరేషన్ తర్వాత ఇప్పుడు రెస్ట్ అనేది పేషెంట్కి ఎన్ని డేస్ అవసరం అంటారు? పేషెంట్ రెస్ట్ అనేది పేషెంట్ NYHA క్లాస్ 3 అంటే పేషెంట్ కాస్త దూరం కూడా నడిచినా కానీ ఆయాసం వస్తుంది, కూర్చున్నా కూడా ఆయాసం వస్తుంది. సో అలాంటి పేషెంట్ ప్రొసీజర్ అయిన వెంటనే 2 days 3 days తర్వాత లేచి నడవగలుగుతున్నారు. రెస్ట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అప్పుడే ఇంప్రూవ్ అయిపోయింది. ఆయన 3rd day 4th day లేచి ఆయన టాయిలెట్కి వెళ్తున్నారు, ఆయన పని చేసుకుంటున్నారు, ఆయాసం అనేది తగ్గిపోయింది. లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇమీడియట్గా ఇంప్రూవ్ అయిపోతుంది. డైట్ అనేది ఏమైనా అవసరమా ఈ సర్జరీ? ఇది యూజువల్గా స్ట్రక్చరల్ హార్ట్ డిజీజ్. ఇంతకుముందు నేను చెప్పిన కొరనరీ హార్ట్ డిజీజ్ అంటే మన రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడేదాన్ని కొరనరీ ఆర్టరీ డిజీజ్ అంటారు. దాంట్లోనే మనకి స్టెంట్, బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ ఇవన్నీ అవసరం పడతాయి. అవన్నీ లైఫ్ స్టైల్ డిజీజెస్. దానికి మనకి డైట్ కానీ, షుగర్ కంట్రోల్ కానీ, బీపీ కానీ, స్మోకింగ్ కానీ ఇవన్నిటికీ మనకి కొరనరీ ఆర్టరీ డిజీజ్. ఇది స్ట్రక్చరల్ హార్ట్ డిజీజ్ అంటే వాల్వ్కి సంబంధించింది. అంటే ఈ వాల్వ్ వయసు పెరుగుతున్న కొద్దీ అరుగుదల అంటే వయసు పెరిగినప్పుడు వాల్వ్ డీజనరేట్ అవుతుంది. లేకపోతే హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ తర్వాత ఆ కాంప్లికేషన్ కూడా హార్ట్లో వాల్వ్ లీక్ అవుతుంది. ఈ వాల్వ్ లీకేజ్ని మనం క్లిప్ ద్వారా క్లోజ్ చేస్తున్నాం. దీనికి డైట్కి పెద్ద ఏం సంబంధం లేదు, మందులు కొంచెం రెగ్యులర్గా వాడితే బాగానే ఉంటుంది.
ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు సర్జరీ అంటేనే ఇప్పుడు ఫైనాన్షియల్ గా అనుమానం వస్తుంది, ఎంత అవుతుంది ఏమి. సో దీని గురించి ఏం చెప్తారు? ఈ సర్జరీకి అంటే మినిమం ఎంత అవ్వచ్చు? ఈ కాలంలో ఇంతకు ముందు కాకుండా మనం ఈ మధ్యలో కోవిడ్ తర్వాత కనుక మనం చూసుకుంటుంటే చాలామంది హెల్త్ పట్ల చాలా అవగాహన పెరిగింది. చాలామంది ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్సూరెన్స్లో మ్యాక్సిమం కవర్ అవుతుంది. కాకపోయినా కానీ ఇది మన డెవలపింగ్ కంట్రీలో ఇంతకుముందు మొత్తం ప్రపంచంలో ఒకటే ఒక దేశం దీన్ని క్లిప్ తయారు చేసేది. దానివల్ల దాని కాస్ట్ చాలా 40 lakhs 30 lakhs అవుట్ రీచ్ ఆఫ్ కామన్ పర్సన్ ఉండేది. ఇప్పుడు కొంచెం ప్రైజింగ్ ఒక 40-50 lakhs 50 to 40 60% తక్కువ కాస్ట్లోనే ఈ ప్రొసీజర్ చేయవచ్చు.